థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి వాక్యం ద్వారా దేవుని నామాన్ని గణపరిచినందుకు. అలాగే వై క్రిస్మస్ అనేది ఇక్కడ చాలామందికి తెలియదు. వి జనరలీ సెలబ్రేట్ క్రిస్మస్ యాజ్ అన్ న్యూట్రల్ సెలబ్రేషన్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్. సో డిసెంబర్ రాగానే వీ హ్యావ్ దట్ వైబ్, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము. సో వై క్రిస్మస్ అనేది ఇవాళ ఇంకా క్షుణ్ణంగా మనందరితో పంచుకున్నందుకు మరొకసారి డాక్టర్ ఉషా కిరణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నౌ ఐ ఇన్వైట్ ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు అండ్ ఇవాళ మనము ఈ రీతిగా ఇక్కడ టుగెదర్ అయ్యి ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కారకులైన పొంగూరు రమాదేవి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వి వెల్కమ్ యూ మ్యామ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అందరూ మీ కరతాళ ధ్వనులతో మేడంని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. అలాగే రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ దొరసానమ్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మీ యొక్క కరతాళ ధ్వనుల ద్వారా వారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. డాక్టర్ సురేంద్ర బాబు గారు, ఆఫీస్ సెక్రటరీ, టీడీపీ క్రిస్టియన్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు, మరియు దేవి దయాసాగర్ గారు మరియు రాజశేఖర్ గారు మేడంని ఫెలిసిటేట్ చేస్తారు. అలాగే డాక్టర్ ఉషా కిరణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మన మధ్యలో ఉన్న డాక్టర్ దొరసానమ్మ గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ని మనతో పంచుకుంటారు. వి వెల్కమ్ యూ మ్యామ్. వేదిక మీద ఉన్నటువంటి ప్రియమైన గౌరవనీయులైన డమా మేడం గారికి, అలాగే పాస్టర్ గారికి, ఉషా కిరణ్ గారికి, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ మల్లి దొరసానమ్మ. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించినప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మా నాన్న పేరు మస్తానయ్య. మేము చిన్నప్పుడు కస్మూర్కి వెళ్ళి కస్మూర్లో ఉండే దర్గాన్ని పూజించేవాళ్ళం. మా ఇంట్లో వాళ్ళందరికీ మస్తానయ్య, దొరసానమ్మ ఆ పేర్లే ఉంటాయి. యేసుప్రభు ఎవరో మాకు తెలీదు. అయితే కొన్ని రోజుల తర్వాత, ఈ సమయం సరిపోదు కాబట్టి నేను పూర్తిగా వివరించడం లేదు, నేను యేసుప్రభువుని నమ్ముకోవడం జరిగింది. నా తర్వాత మా నాన్న యేసుప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ఇక్కడ ఈ గ్రీటింగ్స్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక గొప్ప మనస్సుతో మనము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అవునా కాదా? రమా మేడము ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసింది. నారాయణ సార్కి తెలియకుండా జరగలేదు. నారాయణ సార్కి తెలిసే
ఈ కార్యక్రమం, అవునా కాదా? ఇలాగ ఈ క్రిస్మసే కాదు, మన ముస్లిం సోదరులు పండగ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ సంతోషపెడతారు, అవునా కాదా? నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నన్ను పిలిచినప్పుడు నేను ఒక్కటి చెప్దామనుకున్నాను. ఎంత మర్యాద ఇతర మతాల పట్ల, ఎత్తి మతం ఉన్నోడు మతాన్ని పట్టుకొని ఊరేగుతాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు అన్ని మతాలని గౌరవిస్తారు. అటువంటి వాళ్ళు మనకు పరిపాలకులుగా ఉండడము ఎంతో శ్రేష్టం. థ్యాంక్ యూ అమ్మా. అన్ని మతాలు ఈ పరిపాలనలో మేము సౌఖ్యంగా ఉండగలము, క్షేమంగా ఉండగలము, మాకే బాధ రాదు, ఏ బాధ వచ్చినా మమ్మల్ని ఆదుకోవడానికి మా నారాయణ సార్ ఉన్నారు, మా రమా మేడం ఉన్నారు అనే ఒక భరోసా ఇవ్వడం కోసము ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఏ కుళ్ళు కుతంత్రమో లేదు. ఈ సెలబ్రేట్ చేసుకుని ఒక పండుగని ఇక్కడ జరుపుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చేరిన వాళ్ళందరికీ నరేంద్ర మోడీ గారికి కూడా ఈ ఆలోచన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను, అవునా కాదా? క్రైస్తవులందరి మీద మన రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి, అవునా కాదా? ఎక్కడెక్కడో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ మన నెల్లూరులో మన నాయకుల మధ్య మనము మన పండుగను సంతోషంగా జరుపుకుంటున్నాం. సరే, అసలు విషయం ఒకటి చెప్తాను. నేను క్రైస్తవురాలను అయిన తర్వాత, బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి అనే ఒక ప్రశ్న, ఎందుకు క్రీస్తు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదా? మీరు గమనించండి, ఈ లోకంలో హిందూ మతస్థులైనా, క్రైస్తవ మతస్థులైనా, క్రిస్టియన్స్ అయినా అది ఒక మతం కాదు, అది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని గౌరవించడం అనేది మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి. కానీ బైబిల్లో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథము అనే ఒక గ్రంథంలో 21వ అధ్యాయంలో రెండవ మరణము అని ఒక మాట ఉంది. అవిశ్వాసులు అంటే ఎవరి అయితే విశ్వాసం ఉండదో ఆ అవిశ్వాసులు, పిరికివారు, మాంత్రికులు, ఇలాగూ కొంతమందిని చెప్తూ వాళ్ళందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అనుంది. ఆ మాట నన్నెప్పుడూ పట్టుకొని ఉంటుంది. ఈ రెండవ మరణం నుంచి మానవుణ్ణి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద క్రిస్మస్. మరణము అందరికీ వస్తుంది. మన తాత ముత్తాతలందరూ మరణించి ఉన్నారు, కానీ మనం కూడా మరణిస్తాం. అది మన మొదటి మరణము. మన హిందూ మతంలో మనం చూస్తే ఆత్మ శాంతి కోసము, ఆత్మ పరమాత్మను చేరడం కోసము ఎన్నో పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, గంగా యమున నదుల వద్దకు వెళ్ళి ప్రసాదాలు, తర్వాత పిండాలు అన్నీ పెడుతుంటారు. ఎందుకు అంటే చనిపోయిన ఆత్మ పరమాత్మని చేరాలా
అనే ఒక ఉద్దేశంతో క్రైస్తవ మతాన్ని లేదా క్రైస్తవ విశ్వాసాన్ని మనం చూసినట్లయితే ఈ రెండవ మరణం అనేది దేనికి అంటే శరీరానికి కాదు, ఆత్మకి. ఆత్మకి సంభవించే ఆ రెండవ మరణాన్ని నుంచి తప్పించడానికి దేవుడు యేసు ప్రభువుని ఈ లోకంలో పుట్టించాడు. అది నిజమైన క్రిస్మస్. ఎందుకు దేవుణ్ణి యేసు ప్రభువుని నమ్ముకోవాలి అంటే ఆయన అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నిత్య జీవము అంటే ఎప్పుడు సదాకాలం దేవుడితో ఉండే భాగ్యము మనకి కావాలి అంటే మనము యేసు ప్రభువుని విశ్వసించాల్సి ఉంది. సో దానికోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దానికి గుర్తుగా మనము క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. అలాగే ఈ క్రిస్మస్ 2025వ సంవత్సరం క్రిస్మస్లో చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చాలా చక్కగా కార్యక్రమం అంతా నిర్వహించారు. మన ఉషా కిరణ్ గారు సిఎంసి వెల్లూరు గురించి చెప్పారు. నేను 2017వ సంవత్సరంలో నారాయణ మెడికల్ కాలేజ్లో చేరాను. దానికి ముందు 1999లో ఎప్పుడైతే నారాయణ కాలేజ్ ఆవిర్భవించిందో అప్పుడు మేమందరం కూడా ఆ కాలేజ్లో వెళ్ళి మా పేర్లు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అది పుట్టినప్పటి నుంచి ఉన్నాను. మన హాస్పిటల్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గురించి ఒక్క మాట చెప్పాలంటే అనేక మంది పేద ప్రజలకి వైద్యం అందిస్తున్నారు. దేవుడి నామానికి నిజంగా ఘనత. నారాయణ ఆరోగ్యమస్తు అనే ఒక పథకం ద్వారా మీ దగ్గర కార్డు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా, ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా మీ పేరు నారాయణ ఆరోగ్యమస్తు అనే పథకం కింద నమోదు చేయబడి ఉచితంగా వైద్యం చేయబడి వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు. ఈ విషయం చాలామంది ప్రజలకు తెలియదు. నిజంగా నారాయణకి వెళ్తే డబ్బులు అవుతాయనో, నారాయణకి వెళ్తే అక్కడికి వెళ్తే చనిపోతారు, ఇట్లాంటి పేర్లు ఉంది. కానీ కరోనా పీరియడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత ఈ నెల్లూరు జిల్లాకి కాదు, చిత్తూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు మనకి పేషెంట్లు నారాయణ మెడికల్ కాలేజ్కి వచ్చి బాగయ్యి వెళ్ళున్నారు. అదంతా మన నారాయణ సారు ఒప్పుకోబట్టి మేమందరం ఆ టైంలో డ్యూటీ చేసి ఎంతోమంది ప్రజల ప్రాణాలని కాపాడగలిగి ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక మనిషిని మనిషిగా గౌరవించడం వాళ్ళకి తెలుసు. ఒక మనిషిని వాళ్ళు మతస్థులు, ఏ మతస్థులు, ఏ కులస్థులు అని చూసి సహాయం చేసేవాళ్ళు కాదు. వీడిలో జ్ఞానం ఉందా లేదా, వీడిలో పనితనం ఉందా లేదా, వీడు కష్టపడతాడా కష్టపడలేడా అని ఒక టీచర్ కుర్రోడిని చూస్తే ఎలా చెప్పగలడో నారాయణ సారు ఒక టీచర్గా ఆ మనిషిని చూసి అంచనా వేసి వాళ్ళకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానంలో పెట్టగలిగిన సత్తా ఉన్నవాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన రమాదేవి మేడం కూడా అదే ఆలోచనలతో ముందుకు వెళ్తూ మనల్ని అందరినీ ఆదరిస్తున్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిపాలనను దీవించునుగాక. ఆమెన్. అమ్మా, 2025 క్రిస్మస్ శుభాకాంక్షలు మీ కుటుంబానికి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మనవళ్ళని, మనవరాళ్ళని, మీ సంతునంతా దీవించి చిరకాలం మీరు పరిపాలనలో ఉండి మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకోవాలని మా దేవుడైన యేసు ప్రభు పేరట ఈ మనవులు మీకు తెలియజేసుకుంటున్నాము. శుభాలు కలుగును గాక. ఆమేన్. అందరికీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank you so much for sharing your valuable words, ma'am. Now I request Honorable P. Ramadevi Garu to come and share few words. అందరికీ నమస్కారం. ప్రపంచమంతా విస్తరించి ఉన్న క్రైస్తవ సోదరీమణులకి, ప్రత్యేకించి మన నెల్లూరు నగరానికి, నెల్లూరు జిల్లా వాసులయ్యిండి నారాయణ గారి మీద, మా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదరీమణులందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలండి. ఇక్కడికి ఒక మహిళా నాయకురాలిగా, మంత్రి నారాయణ గారి భార్యగా ఇక్కడికి వచ్చింది కేవలం క్రిస్మస్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మాత్రమే కాదండి, మనందరినీ కలిపే ఆ క్రీస్తు ప్రేమని పంచుకోవటానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాలలో మనము జిల్లా గురించి మాట్లాడుకుంటున్నాం, నెల్లూరు నగరం గురించి మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండాలుగా ప్రతి చోట జరుపుకునే అత్యధికమైన సంఖ్య, మన ప్రజలలో అత్యధికమైన సంఖ్య జరుపుకునే ఏకైక పండుగ ఏంటంటే అది క్రిస్మస్ పండుగ. ఈ పండుగల్లో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆయా చర్చిల ద్వారా క్వారల్స్ వెళ్ళి క్రిస్మస్ గీతాలని ఆలపిస్తారు. అలాగే పేదలకి వస్త్రాలని పంపిణీ చేస్తారు, భోజనాలు పెడతారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ని, ఒక క్రిస్మస్ ట్రీని సెలబ్రేట్ చేయటము, లేకపోతే ఒక చర్చిల్ని దీపాలంకరణ ద్వారా దాన్ని అలంకరించటము, ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొనటము మనము ఇక్కడ ప్రతి చోట చూస్తూనే ఉంటాం. అదేవిధంగా పోయిన సంవత్సరం నేను ఈ టైం అప్పుడు, పోయిన క్రిస్మస్ అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళటం జరిగింది. అక్కడ కాలిఫోర్నియాలోని శాండియాగో అనే ప్లేస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్, బంధువులందరూ కలిసి నన్ను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళారు. అదేంటంటే క్రిస్టియన్ కేన్ రోడ్. ఇది ఒవిడియో అని కూడా పిలుస్తారు ఆ ఏరియాని. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ మన నెల్లూరు నగరంలోనే తీసుకుందాం, ఒక మాగుంట లేఅవుట్ ఏరియా లాగా, లేకపోతే ఒక హర్నాథపురం ఏరియా లాగా, లేకుంటే ఒక స్టోమస్పేట్ ఏరియా లాగా ఉండే ఒక ప్రాంతం అనుకోండి. ఆ ప్లేస్లో అది అక్కడ ఎందుకు అందరూ వెళ్ళి, అక్కడ వేలాది మంది వెళ్ళి అక్కడ చూస్తారు. ఏంటంటే ప్రతి ఇంటికి ఒక విధమైన డెకరేషన్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డెకరేషన్ ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వారి ఇంటిని ఆ రూపంలో డెకరేట్ చేసి పెడతారు. ప్రతి ఇంటి ముందు ఉంటుంది డెకరేషను, ఫుల్ డెకరేషన్ ఉంటుంది. ఆ నెల రోజులు కూడాను ఆ డెకరేషన్కి ఎలక్ట్రిసిటీకి అయ్యే ఖర్చులు కానీ అవన్నీ కూడాను గవర్నమెంట్ వారే భరిస్తారు. అది ఒక ఆనవాయితీగా వస్తోంది ఆ ప్రాంతంలో. ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు సపోజ్ కొన్ని సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నారు, ఆ ఇల్లు వేరే అమ్మేసుకొని వెళ్ళాలనుకున్నారు. అది అమ్మి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడాను ఎలా ఉంటుందంటే, ఆ ఇంటికి ఏదైతే ఒక అలంకరణ అప్పగించుంటుందో అది వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఆ రకమైన ఒప్పందము వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా ప్రతి ఒక్క ఇల్లు సెలబ్రేట్ చేసుకొని చేయటం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. అయితే క్రిస్మస్ అంటే నాకు అర్థమైనంత వరకు రంగురంగుల దీపాలే కాదు, జస్ట్ డెకరేషన్స్, సెలబ్రేషను, ఆనందపడటం ఒక్కటే కాదు. క్రిస్మస్ అంటే మానవాళికి, మనందరికీ కూడా శాంతిని, కరుణని చూపించటానికి, తర్వాత మన మానవులందరినీ రక్షించటానికి,
మనము తెలియక చేసిన పాపాలను క్షమించటానికి, తన ప్రేమని పంచటానికి ఆ దేవుడే మనిషిగా భూమి మీదకి వచ్చిన రోజు ఈ క్రిస్మస్ డే. అంతటి విశేషం ఉంది కాబట్టే ఆ మహిమగల్ల రోజుని మనము ఇన్ని రోజులు మనము ఆచరించిస్తూ వస్తున్నాము. ఈ యేసుక్రీస్తు బోధనలో నాకు ఒకటి బాగా నచ్చిన విషయం ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనల్ని మనము ప్రేమించుకుంటాం, మనల్ని మనము ప్రతి ఒక్కళ్ళము ఇష్టపడతాం, అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదేవిధంగా మన పొరుగు వారిని కూడా ప్రేమించండి. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, కుల మతాలకి అతీతంగా మనం ఒకరినొకరిని గౌరవించుకుంటాము. దీనివలన ఒక ప్రశాంతమైన వాతావరణం పొందుపరుచుకుంటుంది. ఈ కాంటెస్టు నేను మాట్లాడేటప్పుడు నాకు ఇప్పుడే మనసులోకి వచ్చింది ఒక విషయము గుర్తొచ్చింది, ఒక వ్యక్తి గుర్తొచ్చారు. అది ఎవరు అంటే మా అత్తయ్య, నారాయణ గారి మదరు. ఆమె ఏం చదువుకోలేదు, నిశాని వేలిముద్ర మాత్రమే వేయగలుగుతుంది. చాలా కష్టం మీద ఆమె 50 సంవత్సరాలు ఉన్నప్పుడేమో ఒక సంతకం పెట్టడం చాలా కష్టంగా నేర్చుకున్నారు. కానీ ఆమె ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు తన బాగుండాలి ఫ్యామిలీ అనుకున్న తర్వాత ఏం చెప్పేవాళ్ళంటే, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా అని చెప్పి దండం పెట్టుకునేవాళ్ళు. నాకు చెప్పేవాళ్ళు, రమా ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు మనము మన కుటుంబము బాగుండాలి అనే దాంతోపాటు ఇరుగు చల్లనా పొరుగు చల్లనా అని అనుకోవాలమ్మా. అప్పుడే మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాము అని ఆమె నాకు చెప్పేవారు. ఈ సందర్భంగా నాకు వెంటనే స్ట్రైక్ అయిన వర్డ్ అది. తర్వాత మన భారతదేశం మనకందరికీ తెలిసిన విషయము, భిన్నత్వంలో ఏకత్వం. రకరకాలైన మనకి రిలీజియన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకమైన పద్ధతి ద్వారా మనము భగవంతుని కొలవటం జరుగుతుంది. అది దేవాలయం రూపంలో అయిండొచ్చు, లేకపోతే యేసు ప్రభు రూపంలో అయిండొచ్చు, లేకపోతే ఇంకొక మన మసీదుకి వెళ్ళి మనము అక్కడ కూడా ప్రార్థన చేసి మనం ప్రార్థనను దేవుడికి అందే విధంగా మనం చేసుకుంటూ ఉంటాము. ఏది ఏమైనా కూడాను ఏ విధంగా మనము హిందూ విధంగా అయినా కానీ, హిందుత్వం ద్వారా కానీ, లేకుంటే క్రిస్టియానిటీ ద్వారా కానీ, లేకపోతే మనము ముస్లిం విధంలో కానీ, ఏ విధంగా ఏ పఠనం చేసినా, బైబిల్ పఠనం చేసినా, మన భగవద్గీత చేసినా, లేకుంటే ఖురాన్ పఠనం చేసినా, ఏదైనా అయిండొచ్చు, వాటన్నిటి సారాంశం ఒక్కటే. అదేంటంటే చీకటిని తొలగించి వెలుగుని నింపటం. ఇక్కడ చీకటిని తొలగించి వెలుగుని నింపటం అంటే మనం లైట్లు వేసి చీకటిని తీసేసి వెలుగుని నింపటం కాదండి. మనలోని అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని నింపటం. అదే రకంగా మనలోని అశాంతిని తీసేసి మనలో శాంతిని నింపటం. అదేవిధంగా మనలోని బాధని తీసేసి మన మనసుని సంతోషంతో నింపటం. ఇది ప్రతి మతం వెనుక ఉండే అంతరార్థం అండి. కాబట్టి మనందరికీ ఈ వెలుగు, చీకటిని తొలగించి వెలుగు అనేది నా ఉద్దేశంలో జ్ఞానము, సంతోషము, శాంతి, వీటన్నిటి వెలుగుతో మీ అందరి జీవితాలు నిండి ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ప్రత్యేకంగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆయురారోగ్యాలని మరియు అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని, నింపాలని ఆ భగవంతుని మనస్సు పూర్తిగా ప్రార్థిస్తున్నాను. క్రీస్తు చూపిన ఈ శాంతి మార్గంలో ప్రేమతత్వంతో మనందరం పయనిద్దాం. మీ అందరికీ ఇంకొకసారి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు.
యాక్చువల్గా ఈ మీటింగ్కి ముందు స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాల్సిన విషయము అయినా కూడాను ఆఖరిలో చెప్తున్నందుకు ఏమనుకోకండి. వేదికను అలంకరించి వారి యొక్క ప్రత్యేకమైన మనకి సందేశాన్ని ఇచ్చిన డాక్టర్ మల్లి దొరసానం గారికి, తర్వాత సిహెచ్ ఉషా కిరణ్ గారికి, ఐఆర్ఎస్ ఆఫీసర్ గారికి, తర్వాత డేవిడ్ దయాసాగర్ గారు మనకి ఆయన ప్రార్థన చేయబోతున్నారు. వీరందరికీ దాంతోపాటుగా నవీన ఈ ప్రోగ్రామ్ని చాలా చీర్ఫుల్గా చేయగలిగింది అంటే నవీన ఎఫర్ట్స్ ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నాయి. వీరందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇందాకట పొదలకూరు క్రిస్టియన్ సెల్ నుంచి వచ్చి తమ అత్యద్భుతమైన ప్రదర్శనతో నాటక ప్రదర్శనలతో మమ్మల్ని అందరినీ చాలా మైమరిపింపజేశారు. అంటే అది చూస్తూ ఉంటే ఎలా ఉండిందంటే కళ్ళకు కట్టినట్టుగా ఉంది అని అంటారు. ఎవరినైనా ఏదైనా డిస్క్రైబ్ చేయడానికి కళ్ళకు కట్టినట్టుగా చేశారు అంటారు. అది మీరు నిజంగా నిరూపించారండి. ప్లీజ్ మీ అందరి టీం ఒక్కసారి నిలబడితే ప్రత్యేకంగా. పొదలకూరు చర్చ్ నుంచి కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మేము చాలా మైమర్చిపోయేలాగా చేశారు. ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అండ్ కోర్స్ దీని అంతటికీ లైవ్లీనెస్ తెచ్చిన ఆర్కెస్ట్రా మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇంకొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. యూనిటీ ఇన్ డైవర్సిటీ మేడం ఏదైతే షేర్ చేశారో, థ్యాంక్ యూ ఫర్ యునైటింగ్ అస్ హియర్ టుగెదర్ అండ్ టు సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. And we are so happy to have you as well and sharing few words which are in Bible. Love thy neighbor as thyself. Adi meer chestunaru. We hope and we pray to God to extend your services as well in days to come. And vote of thanks manto share chesukodaniki mana madhyalo Dr. Surendra Babu garu unnaru, Office Secretary TDP Christian Cell State Vice President garu. Varu vachi vote of thanks cheptaru. మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవుని మహింపరచడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీమతి పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ ఉషా కిరణ్ మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ దొరసానమ్మ గారికి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా నా మిత్రుడు రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ని పిలిచి మీరు బ్లెస్సింగ్ ఇవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా వస్తాను సురేంద్ర అని చెప్పి, అనేక పనులు ఉన్నప్పుడు కూడా వేరే మీటింగ్లో నుంచి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి ఆర్కెస్ట్రాని ఏర్పాటు చేసిన లూక్ వారి టీం వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ మరి చక్కటి సంగీతాన్ని పాటలు పాడి అందరికీ ఆనందాన్ని కలగజేసినందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రధానంగా నన్ను ఎక్కువగా అభిమానించే అనురాధక్క గారు మన మధ్యన ఉన్నారు. వారు ముందు నుంచి కూడా మా పార్టీలో ఎంతో ప్రోత్సహిస్తుండేవారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించడానికి శ్రీమతి రేవతి గారు, శ్రీమతి లక్ష్మి గారు, శ్రీమతి విజయమ్మ గారు, శ్రీమతి గౌసియా గారు, వీరందరూ కూడా ఎంతో శ్రమపడి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ తెప్పించినందుకు వారందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఎప్పుడు మేడం వెన్నంటి ఉండే విజయమ్మ గారికి, కళ్యాణి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వారు నిన్న సమయంలో కూడా వచ్చి ఈ డెకరేషన్ విషయంలో వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారికి అదేవిధంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. మరి పొదలకూరు ఎస్ఏఎల్సి చర్చ్ వారు చక్కటి స్కిట్ అందించినందుకు కూడా మరి మా పాస్టర్స్ వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు స్కూల్ ఉంది, యాంకరింగ్గా పనిచేసినటువంటి సిస్టర్ నవీన గారు స్కూల్ ఉన్నప్పుడు కూడా లీవ్ పెట్టుకొని ఈరోజు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు పనిచేసినటువంటి భరత్కు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే అటు నారాయణ సార్ దగ్గర కానీ,
ఇటు రమాదేవి మేడం దగ్గర కానీ నాకు మార్కులు ఒక మంచి పేరు తేవడానికి కారణమైనటువంటి శ్రీమతి విజయధర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షించినందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ముందుగానే చెప్పిన విధంగా క్యాండిల్స్ పంచడం జరిగింది. మనందరం కలిసి ఇప్పుడు క్రిస్మస్ అంటేనే చీకటి నుంచి వెలుగులోకి నడవడం కాబట్టి మనందరం కలిసి క్యాండిల్ లైట్ సర్వీస్ని చేద్దాం. ఈ క్యాండిల్స్ వెలిగిస్తున్న సమయంలో క్రిస్టియన్ సెల్ ఉమెన్స్ వచ్చి శుద్ధరాత్రి అనే పాట పాడుతుండగా మనందరం కలిసి క్యాండిల్ లైట్ సర్వీస్ చేసుకుందాం. అందరికీ ఒక్క నిమిషం అండి. ఇందాకట నా ప్రసంగంలో మన ఈరోజు ఈవెంట్కి ఒక అందచందాలని తెచ్చి ఒక లైవ్లీనెస్ని తెచ్చిన వారు మన క్రిస్టియన్ సెల్ నుంచి వచ్చి వారి యొక్క పాటలతో మనల్ని అందరినీ మైమరిపించేటట్టుగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
అలాగే ఎవరి స్థలాల్లో వాళ్ళు అలాగే నిలిచినట్లయితే పాడుడి రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టిను బెత్లెహేమునందున పూజనంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను ఆకాశంబునందున మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వలోకమందున కొల్వగాన శుద్ధులు అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు పూర్ణరూపతారుడా నిన్ను నిన్న సౌఖ్యమా దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. అందరూ క్యాప్స్ ధరించవలసిందిగా కోరుచున్నాము. నీతి సూర్యుడా రావి దేవ పుత్రుడా నీదు రాకవల్లాను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతికెళ్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కలుగును దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. విషింగ్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందరూ క్యాప్స్ ధరించవలసిందిగా కోరుచున్నాము. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సాంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచును. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాల నిలిడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మి బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఇరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి హోలీ
హ్యాపీ క్రిస్మస్. పాకాయే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేడం గారు కేక్ కట్ చేస్తున్నారండి. మరి ముఖ్యంగా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మరి మేడం ఇచ్చిన సపోర్ట్ తోటి, అదేవిధంగా మన శ్రీనివాసులు అన్న గారు చాలా సహాయ సహకారాలు అందించారు. 1 నెల రోజుల నుంచి వారు ఎంతో కష్టపడ్డారు. వారి పేరు ఇందాక చెప్పడం మర్చిపోయాను, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. రెవరెండ్ రాజశేఖర్ పాస్టర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి ప్రార్థన అనంతరం మన రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ ఆశీర్వాదం ఇస్తారు. దయచేసి ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపమైనటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మా రక్షకాన్ని కొందనాలు. సర్వమానవాళ్ళని ప్రేమించినటువంటి దేవుడవు, నీ శ్రేష్టమైనటువంటి కుమారుని ఈ భూమి మీదకి పంపించి మరణఛాయ కలిగినటువంటి నివాసులపైన మీ వెలుగును ప్రసరింపచేసి మీరు మాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నా ప్రభువా, ప్రియులు నారాయణ సార్ గారిని, వారి యొక్క సతీమణిని మీరు ప్రేరేపించి వారి ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా నీ ఉన్నతమైనటువంటి నామాన్ని మీరు మహింపరుచుకున్నందుకు నీ వందనాలు తెలియచేస్తూ, నాయనా వారికి కావాల్సినటువంటి మంచి ఆయురారోగ్య బలాలు దయచేయండి. నీ మహిమోన్నతమైనటువంటి కృపలతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమోన్నతమైనటువంటి మేళ్లకు వారసులుగా ప్రకటించగలరని నమ్ముతూ విశ్వసిస్తూ, ఇదిగో నా తండ్రి, మరోసారి నాయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియులందరికీ రావాల్సినటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలు పరిపూర్ణంగా ప్రసాదించి ముందుకు నడిపించగలరని యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమోన్నతమైనటువంటి దివ్యనామములో ఈ ప్రార్థన మనల్ని మీకు సమర్పించి అడిగి వేడుకొనిచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసాన్ని దీవెనలు ఈ దినము నెల్లూరు నియోజకవర్గ మహిళలతో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగించినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క కుటుంబమునకు, ప్రత్యేకించి శ్రీమతి రమాదేవి గారికి, వారితో ఉన్నటువంటి బృందానికి, చేరువచ్చిన మహిళలకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్.